ఇంకెన్ని రోజులు పర్మనెంట్ ఐబ్రోస్ గురించి చెప్పేస్తాను రండి. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు రిషికేష్ లో కలిసాం కదా, బాగా గుర్తొచ్చేస్తున్నానని పనులన్నీ పక్కన పెట్టేసి ఆగి హైదరాబాద్ వచ్చింది. మన ఊరు వచ్చినప్పుడు అన్ని తిప్పి చూపించడం మన బాధ్యత కదా, అందుకే లంచ్ కి తీసుకెళ్తానని చెప్పి ఈ విషయం పక్కన పెడితే మీలో చాలా మంది నా పర్మనెంట్ ఐబ్రోస్ గురించి అడిగారు. మామ 2 years బ్యాక్ 2024 లో నా ఫ్రెండ్ దగ్గర లక్స్ ఆస్థెటిక్స్ క్లినిక్ లో ఓన్లీ 1 session చేయించాను అంతే. మనం చేసే సగం పనులకి ఓన్లీ 1 section చేయించుకొని 2 years నుంచి అవి అలాగే ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత బెస్ట్ క్లినిక్. దీనికి మించి డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, ప్లీజ్ కాంటాక్ట్. ఇంకా మన బ్లాగ్ విషయానికి వస్తే మెట్ట మధ్యాహ్నం 1 గంటకు లేచి గబగబా రెడీ అయ్యి సాకి దగ్గరికి వచ్చి పిక్ చేసుకుని అలా దక్షిణాపురానికి తీసుకొచ్చా. లక్నో అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ మనం చూడటానికి హైదరాబాద్ వస్తే విందు భోజనం పెట్టకపోతే అలాగే చెప్పండి. అందుకే ఆకేసి పప్పేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద అని కడుపు నిండా తినిపించేసి చిన్నదంతా అరిగే వరకు ఆఫీస్ వర్క్ చేయాలంటే రైటర్స్ రూమ్ కి తీసుకొచ్చా. ఖాళీకి కూర్చోడం ఎందుకనో క్యాప్చినో హాట్ చాక్లెట్ ఆర్డర్ ఇచ్చాం. అంత తిన్నాక మళ్ళీ ఎట్ట ఆర్డర్ ఇచ్చారని అడక్కండి. ఇంకా ఆఫీస్ అవర్స్ అయ్యే హాస్టల్కి వెళ్తానంటే ఊరుకో మా ఊరు వచ్చి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తామని ఇంటికి తీసుకొచ్చా. ఇంకా తెలిసిందేగా అమ్మతో నాన్ స్టాప్ 3 గంటలు ముచ్చట్లు పెట్టిన తర్వాత బస్ టైం అయింది బయలుదేరతానంటే తాంబూలం ఇచ్చి టాటా చెప్పాం.